వెల్కమ్ టు టీబీసీ ఛానల్. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో ఉంటున్న స్లీపర్ సెల్స్ ని పాక్ గూఢచారులని ఎన్ఐఏ సాయంతో దేశంలోని అన్ని రాష్ట్రాల ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో కొందరు యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, మరికొందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తూ పాక్ కోసం గూఢచారిగా వర్క్ చేస్తున్న ఒక ఆఫీసర్ ని, కాశ్మీర్ లో పనిచేస్తున్న ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ని అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీ నావీ హెడ్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఒక క్లర్క్ దొరికిపోయాడు. దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన డిఫెన్స్ సెక్టార్స్ లో పనిచేస్తూ ప్రతి నెల సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న సాలరీస్ తీసుకుంటూ పాక్ విసురుతున్న హనీ ట్రాప్ కి లేదా ఎక్కువ మనీ సంపాదించాలనే అతి ఆశతో దేశానికి ద్రోహం చేస్తూ ఇలా దొరికిపోతున్నారు. ఇంకా అసలు విషయానికి వస్తే పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న విశాల్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని నావీ హెడ్ ఆఫీస్ లో క్లర్క్ గా పనిచేస్తున్న విశాల్ యాదవ్ భారత్ కు సంబంధించిన సీక్రెట్ సమాచారాన్ని పాక్ హ్యాండర్లకు అందజేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. రాజస్థాన్ ఇంటెలిజెన్స్ పోలీసులు విశాల్ యాదవ్ ను అరెస్ట్ చేశారు. కొన్ని నెలల పాటు విశాల్ యాదవ్ పై నిఘా పెట్టి గూఢచార్యం చేస్తున్నట్లు గుర్తించామని రాజస్థాన్ సిఐడి యూనిట్ ప్రకటించింది. అయితే కొన్ని రోజులుగా యాదవ్ సెల్ ఫోన్ కాల్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ని చూసిన తర్వాతే అసలు విషయం బయటపడిందన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ప్రియా శర్మ అనే పేరుతో అకౌంట్ క్రియేట్ చేసిన విశాల్ యాదవ్ లేడీ లాగా నటిస్తూ పాకిస్తాన్ హ్యాండలర్ తో డైలీ టచ్ లో ఉంటున్నాడని పోలీసులు చెప్పారు. ఇండియన్ నావికా దళానికి సంబంధించిన సెన్సిటివ్ అండ్ సీక్రెట్స్, ఇతర విషయాలు కూడా మాకు చెప్పాలని పాక్ హ్యాండర్లు అన్నట్లు తెలుస్తోంది. అయితే ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన విషయాలు కూడా లీక్ అయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే విశాల్ యాదవ్ ఆన్లైన్ గేమింగ్ కి బాగా బానిసైనట్లు, ఆ అప్పులను తీర్చడానికి అతనికి చాలా డబ్బు అవసరమైందని, ఆ డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడని పోలీసులు చెప్పారు. పాక్ తరపున గూఢచర్యం చేసినందుకు అతడికి క్రిప్టో కరెన్సీలో పే చేస్తూ కొంత మనీని డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారని ఇంటెలిజెన్స్ పోలీసులు అన్నారు. ప్రస్తుతం విశాల్ యాదవ్ కస్టడీలో ఉన్నాడని, పూర్తిగా అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని రాజస్థాన్ ఇంటెలిజెన్స్ పోలీసులు చెప్పారు. అయితే అసలు సమాచారం ఎలా లీక్ అయింది, దీని వెనుక ఎవరెవరు ఉన్నారో కూడా కూపీ లాగుతున్నారు. ఇంకా మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.